ఈ యొక్క వీడియోలో మనం జూన్ 1వ తేదీ నుంచి అమలవుతున్న కొన్ని ముఖ్యమైన రూల్స్ కోసం, అదేవిధంగా మరి ప్రభుత్వం చెప్తున్న కొన్ని విషయాల కోసం తెలుసుకోబోతున్నాం. కొత్త మార్పుల కోసం కూడా తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియోని చివరిదాకా చూసేసేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి. ఇక లేట్ చేయకుండా వివరాలు అయితే చూసేద్దాం. ఇక ముందుగా చూసుకున్నట్లయితే జూన్ 1, 2026 నుంచి దేశవ్యాప్తంగా కూడా కొన్ని కీలక ఆర్థిక నిబంధనలు అయితే మారబోతున్నాయి. ఈ యొక్క మార్పులు నేరుగా చూసుకున్నట్లయితే సామాన్య ప్రజలకు మరి ప్రజల జోబీలపై ప్రభావం చూపే అవకాశం కూడా ఉందని నిపుణులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా ఆదాయపు పన్ను, యూపీఐ లావాదేవీలు, మరి ఏటీఎం ఛార్జీలు, అదేవిధంగా ఎల్పిజి గ్యాస్ ధరలు, పాన్ కార్డు నిబంధనలు వంటి అంశాలపై కొత్త మార్పులు అయితే అమల్లోకి రానున్నాయి. అందుకే ప్రతి ఒక్కరు కూడా ముందుగానే ఈ యొక్క కొత్త రూల్స్ గురించి తెలుసుకోవాలని ఆర్థిక నిపుణులు అయితే సూచిస్తున్నారు. ముఖ్యంగా పాత పన్ను విధానంలో కొనసాగుతున్న ఉద్యోగులకు కొన్ని ఎలివెన్స్ల మినహాయింపు పరిమితులు పెరగనున్నాయి. అదేవిధంగా చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఎలివెన్స్, హెచ్ఆర్ఏ వంటి అంశాల్లో కేంద్ర ఆర్థిక శాఖ సవరణ అయితే తీసుకొచ్చినట్లుగా మనకి సమాచారం అయితే తెలుస్తుంది. అలాగే అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులు గడువు మరి ఏదైతే ఉందో జూన్ 15 వరకు కూడా ఉండనుంది. దీంతో లక్షలాది మంది ఉద్యోగులకు కొంత ఉపశమనం కూడా లభించే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక యూపీఐ లావాదేవీల్లో జరుగుతున్న మోసాలను అరికట్టేందుకు ఎన్పిసిఐ కొత్త సెక్యూరిటీ రూల్స్ అమల్లోకి అయితే చేయనుంది. మరి ఇది అమల్లోకి ఏం చేయనుంది అనేది గమనించినట్లయితే ఇకపై డబ్బు పంపే ముందు బ్యాంకుల్లో నమోదైన అసలు లబ్ధిదారుడి పేరే కనిపించేలా మార్పులైతే తీసుకువస్తున్నారు. క్యూఆర్ కోడ్ లేదా వినియోగదారుల ఏదైతే ఉందో ఈ యొక్క వినియోగదారులు సేవ్ చేసిన పేరుకు బదులుగా బ్యాంక్ రికార్డుల్లో ఉన్న ధృవీకరించిన పేరును చూపించడం ద్వారా మోసాలనైతే తగ్గించాలనైతే తెలియజేస్తున్నారు. ఇక లక్ష్యంగా ఈ యొక్క లక్ష్యంతో ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. పాన్ కార్డుకు సంబంధించిన నిబంధనలు కనుక చూసినట్లయితే ఈ యొక్క నిబంధనల్లో కూడా పలు మార్పులు అయితే రానున్నాయి. కొన్ని లావాదేవీలకు పాన్ అవసరం లేకపోయినా కూడా భారీ మొత్తాల ట్రాన్సాక్షన్ల విషయంలో నిబంధనలు అయితే మరింత కఠినం అయితే చేశారు. ఈ యొక్క కఠినతరం చేసిన యొక్క విషయాలు మనం గమనించినట్లయితే ఆస్తులు కొనుగోలు కానివ్వండి, అమ్మకాలు, గిఫ్ట్ డీడ్లు, మరి డీడ్లు ఉంటాయి కదా, గిఫ్ట్ డీడ్లు లాంటివి ఉంటాయి కదా, అంటే వేరే వారు ఎవరైతే బహుమానంగా కూడా ఇస్తున్నారో కుటుంబ సభ్యులైనప్పటికీ కూడా ఎవరెవరైతే గిఫ్ట్ డీడ్ల పరంగా ఇస్తున్నారో దానికోసం కూడా చెప్పడం జరిగింది. జాయింట్ డెవలప్మెంట్ ఒప్పందాలు వంటి వాటికి పాన్ తప్పనిసరి అయితే కానుందన్నమాట. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే గ్యాస్ సిలిండర్ల ధరల విషయంలో కూడా ప్రజలు ఆందోళన అయితే చెందుతున్నారు. ప్రతి నెల మాదిరిగానే జూన్ 1వ తేదీన చమురు సంస్థలు ఎల్పిజి ధరలను అయితే సమీక్షించనున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో గృహ వినియోగ ఎల్పిజి సిలిండర్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. ఇక ఇప్పటికే కమర్షియల్ సిలిండర్ల ధరలు భారీగా అయితే పెరిగిన నేపథ్యంలో ఈ యొక్క మార్పు నేరుగా కుటుంబ బడ్జెట్పై అయితే ప్రభావం చూపే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా కొన్ని బ్యాంకులు ఏటీఎం లావాదేవీలకు సంబంధించిన కొత్త ఛార్జీలకు సంబంధించిన కూడా అప్డేట్స్ కూడా రావడం జరిగింది. అయితే ఉచిత ట్రాన్సాక్షన్ల పరిమితుల్లో మార్పులు తీసుకురానున్నాయి. అయితే హెచ్డిఎఫ్సి బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు వంటి బ్యాంకులు ఇప్పటికే కొన్ని మార్పులను అయితే ప్రకటించాయి. ఈ విషయం కొంతమందికి తెలిసిందే. అదేవిధంగా మరి కొన్ని డెబిట్ కార్డులపై నగదు ఉపసంహరణ పరిమితులను తగ్గించడం, యూపీఐ, ఏటీఎం ఉపసంహరణలను ఉచిత ట్రాన్సాక్షన్ల పరిమితిలో చేర్చడం వంటి నిర్ణయాలు అయితే అమల్లోకి రానున్నాయి. ఇక సోలార్ ప్యానల్స్ సంబంధించిన అప్డేట్ కూడా వచ్చింది. ఒక్కొక్కటి లైన్గా చెప్పుకెళ్ళిపోతున్నాను. ఇక సోలార్ ప్యానల్స్ రంగంలో కూడా కొత్త ఏఎల్ఎంఎం నిబంధనలు అయితే అమల్లోకి వస్తున్నాయి. ఆ ప్రభుత్వం సబ్సిడీకి సంబంధించి ఏదైతే ఉందో ఈ యొక్క సబ్సిడీ నెట్ మీటరింగ్ అనేది ప్రాజెక్టుల్లో ఇకపై ఏఎల్ఎంఎం ఆమోదం అయితే పొందిన సోలార్ మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఒక సెల్స్ మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. దీనివల్ల సోలార్ పరికరాల ధరలు పెరిగే అవకాశం కూడా ఉందని మార్కెట్ వర్గాలు అయితే అంచనా వేస్తున్నాయి. ఇక మొత్తం మీద జూన్ 1 నుంచి అమల్లోకి రానున్న యొక్క కొత్త రూల్స్ సామాన్యుల రోజువారీ ఖర్చులు, బ్యాంకింగ్ సేవలు, డిజిటల్ చెల్లింపులకు సంబంధించిన వివరాలు అన్నీ కూడా మరి మొత్తం మీద దీని అన్నిటిపై కూడా జూన్ 1వ తేదీన అయితే మరి యొక్క వివరాలు అయితే రావడం జరిగింది. పన్ను వ్యవహారాలపై నేరుగా ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది. అందుకే ముందుగానే ఈ యొక్క మార్పులపై
అవగాహన కలిగి ఉండడం మంచిదని నిపుణులు అయితే సూచిస్తున్నారు. మొత్తం మీద దీనికి సంబంధించిన ప్రతి ఒక్క వివరాలు అయితే మీ వరకు తీసుకురావడం జరిగింది. మరి దీని పట్ల మీకు అభిప్రాయాన్ని తెలియజేస్తూ మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.